ఫ్రెండ్స్, మనమైతే వేటలో ఉన్నాము. చిన్న బోటు పైన వచ్చాం. చిన్న బోటు పైన ఏ విధంగా యాడ్ చేస్తామంటే ఒకసారి నేను చూపిస్తాను చూడండి. మనమైతే మెరిపెర్లు పట్టుకొని వచ్చాం వేటకైతే. ఎర్రలు అయితే తాలేదు. ఒకసారి ఏ విధంగా నవ్వుతున్నాం మా మాయి మా నాన్న ఒకసారి చూడండి. ఎందుకనే గాలి అయితే లేదు కదా. చిన్న బోటు పైన అయితే మనం వచ్చాం. మిషన్ లేదు, చాలా కష్టం. చిన్న బోటు పైన అయితే మనం మొత్తం కత్తలు లాక్కొని వెళ్ళాలి. దాన్ని అయితే పట్టుకున్నారు కదా కర్రలు, దాన్ని మేము కత్తాలని అంటాము. వేరే వాళ్ళు అయితే తెడ్లని అంటారు. మనమైతే 6గురం వచ్చాం వేటకి. మన బోట్ ఒకటే కాదు, ఇంకా చాలా బోట్లు కూడా వచ్చి ఒకసారి చూడండి. మీకు పసుపు కలర్కు నీలం కలర్కు కొన్ని చాప దుప్పట్లు కనిపిస్తున్నాయి కదా. ఊరికి కూడా మనం దగ్గరలోనే ఉన్నాము. కొండలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. చాలా మీకు చూపిస్తాను ఏ విధంగా ఉన్న కొండలు. మొత్తం మన ఊరు ఏరియాలోనే మన ఊరుకు మెరక్కుంటాం కొండలు అయితే. ఒక 20 బోట్లు 30 బోట్లు పైగా వచ్చి వీరి వేటకైతే. చేపలు అయితే చాలా ఎక్కువగా లాగుతున్నాం అంటున్నారు. కానీ వెళ్తేప్పటికైతే చాలా కష్టం చేపలు పట్టే ప్లేస్కి వెళ్తేప్పటికి మనము. ఎందుకంటే గాలి లేదు కదా, మొత్తం లాక్కొని వెళ్ళాలి. చెయ్యలు కూడా మండిపోతున్నాం. రోజు మనం వేటకి వెళ్తే లాగుతున్నాం కదా. కానీ ఇంకా మిషన్ బోట్లు అయితే మనం తీయలేదు. మా మాయ అయితే ఏ విధంగా లాగుతున్నాడు ఒకసారి చూడండి. మా నాన్న అయితే చేపలు పడే ప్లేస్కి అయితే మనం కొద్దిగా దగ్గరలోకి వచ్చామనేసి రేస్తాలు అయితే మనం తయారు చేస్తున్నాడు. ఒకసారి రేస్తాలు ఏ విధంగా ఉంటో చూపిస్తాను చూడండి. చూసాక రేస్తాలు అవే మనం చేపలు పట్టడానికి పట్టుకెళ్తున్నాం ఇప్పుడైతే. ఇంకా కొన్ని ఉన్నావు, కాకపోతే అవి వేరే కలరు. ఇప్పుడు ఎక్కువగా అయితే ఇలాంటి రేసులకే పడుతున్నావు చేపలు అయితే. ఏ విధంగా గ్యాలములు కూడా దాంతోనే ఉన్నావు ఒకసారి చూడండి. ఇంకా మనం చేపలు పట్టే ప్లేస్కి అయితే దగ్గరలోకి వస్తాము. నేనైతే తాడు కూడా వేస్తాను, కానీ తాడు ఉగ్గింది అయితే మీకు నేను చూపించలేదు. ఎందుకంటే చాలా ఎక్కువగా లేట్ అయిపోతుంది అనేసి. చేపలు పడేటప్పుడు ఏ విధంగా మనం తీస్తామని నేను చూపిస్తున్నాను ఒకసారి చూడండి. ఇప్పుడు నాకు చేప కూడా పడ్డది. అవి ఏం చేపలో చూద్దాం. మరి మనమైతే మెరిపిలు కదా పట్టుకెళ్ళాము, ఎర్రలు పట్టుకెళ్ళే కదా. వచ్చింది చేప. ఏం చేప అంటే నాకు కూడా తెలీదు. కిందన ఉంది కదా, తెలుస్తుంది ఏం చేప తీద్దాం. మరి దగ్గరలోకి వస్తుంది. దాన్ని అయితే వనగరపార అంటారు, నాకైతే కనిపిస్తుంది కదా. దాన్నే వనగరపార అంటారు. తోలిపారలు కూడా కొన్ని మంది అంటారు. అలాంటి చేపలు అయితే మనకి ఇప్పుడు ఈ వేటలను అయితే ఎక్కువగా పడతాయి. నాకే కాదు, మా స్టీమ్కి కూడా పడ్డావు. ఏ విధంగా తీస్తున్నారో నేను చూపిస్తాను ఒకసారి చూడండి. మనం 6గురం వచ్చాం కదా వేటకి. 6గురు కూడా చేపలు అయితే పడ్డావు. నేను ఆ తాడు ఇప్పుడు సముద్రంలో ఊగేసుకొని మా స్టీమ్ ఏ విధంగా వేట చేస్తుంది మీకు చూపిస్తాను. కరెక్ట్గా చూడండి. వీడియో అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే చేపలు అయితే చాలా హెవీగా ఉన్నావు. ఈరోజు వేట అయితే రప్పగా అవుతుంది నేనైతే అనుకుంటున్నాను. చేపలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈరోజు మాత్రం వేట మాత్రం మరి ఈ వీడియో అయితే నాస్ట్ దాకా చూడండి. చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. అది మన చేప దుప్పటి పైన అయితే యాడ్ చేస్తున్నాం కదా. అదే యాంకర్ రేస్ అయితే మనం ఏ విధంగా యాడ్ చేస్తామని కూడా నేను చూపిస్తాను ఒకసారి చూడండి. ఇప్పుడు మనం యాంకర్ రేస్ అయితే ఉన్నాం కదా. మా నాన్నక మా మాయకి అయితే చేపలు అయితే నాగేవా. చేపలు అయితే ఏ విధంగా తీస్తున్నాడో అవి ఏం చేపలు అని కూడా నేను చూపిస్తాను ఒకసారి చూడండి. వీడియో అయితే లాస్ట్ దాకా.